ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్ కథ. రచన కర్లపాలెం హనుమంతరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. టీవీ సీరియల్ కమర్షియల్ బ్రేక్లో రాంబాయమ్మ గారికి గుండెపోటొచ్చింది. ఎపిసోడ్ అయిందాక కథలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది. 5 నక్షత్రాల ఆసుపత్రి, అనుభవజ్ఞులైన వైద్యులు, సంగతి ఎలా ఉన్నా టీవీ సోపుల మీదున్న అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు రాంబాయమ్మ గారికి దేవుడితో చిన్న భేటీ అయింది. దైవదర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న, నాకింకా ఎంతకాలం భూమి మీద నూకలున్నాయని. 43 ఏళ్ల 2 నెలల 3 రోజుల మీద 4 గంటల 5 నిమిషాల 5 సెకండ్లు అన్నాడు దేవుడు. దేవుడి మాట మీద గురితోనే రాంబాయమ్మ గారు ఆపరేషన్ సక్సెస్ అయిందనిపించి ప్రాణాలతో లేచి కూర్చున్నారు. ఎలాగూ మరో 1/2 శతాబ్దం బతకబోతున్నాం కదా, ఇంకా ఈ ముడతలబడ్డ ముఖం, బాణ కడుపు, ముగ్గుబుట్ట జుట్టు, బోసినోరు, వంగిన నడుంతో ముసల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలి? మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాబోతుందా? అందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందా? అన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకు మాదిరి ఎంతమందికి ఉంది? అడ్డు చెప్పే కట్టుకున్నవాడు భూమి మీద లేని అదృష్టం తనది. అన్ని విధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢ నిశ్చయానికి వచ్చింది రాంబాయమ్మ గారు. గుండె ఆపరేషన్ అయిన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్, ఫ్యాట్ సక్కింగ్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ రికవరింగ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటింగ్ వగైరా వగైరా ఓ 10 లక్షలు పారేసి టోటల్లీ బాడీ రీమోడలింగ్ చేయించేసుకుంది రాంబాయమ్మ గారు. 10 లక్షలు పోతే పోయాయి గాని రాంబాయమ్మ గారిప్పుడు రంభను తలదన్నే మోడల్గా మెరిసిపోతోంది. ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా విజయవంతంగా ముగించుకొని ఆసుపత్రి బయటకొచ్చి రోడ్డు దాటుతూ ఉండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మ గారిని లేపేసింది. మళ్ళీ దేవుడి గారితో భేటీ తప్పింది కాదు. భగవంతుణ్ణి చూడంగానే భగభగా మండింది రాంబాయమ్మ గారికి. కడుపులోని కోపానంతా వెళ్ళగక్కుతూ, 43 ఏళ్లకు పైగా ఆయుర్దాయం ఉందంటివే. దేవుళ్ళు మా లోకంలో రాజకీయ నాయకులకు మళ్ళీ మాట మీద నిలబడకపోతే ఎలాగయ్యా? ముల్లోకాలకు ఇంక ఏం గతి అని ఎడాపెడా వాయించడం మొదలుపెట్టింది. దేవుడు కంటపడి పడకముందే రాంబాయమ్మ గారు, సారీ రాంబాయమ్మ గారు, లారీ గుద్దింది ఎవరో రంభనుకున్నాను, రాంబాయమ్మ గారిని అనుకోలేదు అని నాలుగు కరుచుకున్నారు దేవుడు గారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.